లాయల్టీస్ అర్థాలు మార్చుకుంటున్నాయి. అంటే లాయల్టీ అంటే ఏంటి? విధేయత. విధేయత అర్థాలు సమయానుకూలంగా మార్చబడుతుంది. సరే, దీంతో పాటు ఏంటంటే ఎవరు నాయకులుగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, మహిళా నాయకులైతే ఎలా ఉండాలి, దీనికి సంబంధించి కొందరు మీడియా సిలబస్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు ఆ మహిళా నాయకులు అలా ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళు మహిళా నాయకులు కాదు, నేతలుగా గుర్తింపు పొందరు. ఈ సిలబస్లు రాయటం ఏంటి? ఇది అర్థం కాని విషయం. మరోపక్క తిరుమలలో పరకామణి వ్యవహారం అసలు ఏం జరిగింది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వాసుదేవన్ గారు. సరే, ఈ లాయల్టీస్ ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏంటో విధేయతలు కరెక్ట్గా అక్టోబర్ 7 తర్వాత విధేయతలు మారిపోతాయేమో. ఎందుకంటే సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది ఆ రోజు బీహార్ ఎన్నికలకు సంబంధించి. అప్పుడు విధేయతల్లో ఒక 20% మార్పు ఉంటుంది. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 100% మార్పు కూడా ఉండొచ్చు అని చెప్పి ఎన్డీఏ పార్టీల మధ్య ఒక చర్చ నడుస్తున్నట్టు ఢిల్లీ మీడియా రాస్తుంది. నిజమేనా సార్ ఇదంతా? వాసుదేవన్ గారు మామూలుగా వేమన్నది ఉంది కదా పద్యం, పురుషులలో పుని పురుషులు వేరన్నట్టు లాయల్టీలో పొలిటికల్ లాయల్టీస్లు వేరు. లాయల్టీస్ లో మామూలుగా విశ్వసనీయత, లేకపోతే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి నమ్మకం మామూలు లాయల్టీ. పొలిటికల్ లాయల్టీ అది డిఫరెంట్. పొలిటికల్ లాయల్టీ మీన్స్ నా అవసరం పెద్ద లాయల్టీ. ఇక్కడ లాయల్టీకి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ అవసరమే తప్ప లాయల్టీ తీసుకునే వాళ్ళ అవసరంతో వీళ్ళు పని లేదు. వాళ్ళు ఏం తీసుకుంటారని కూడా. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన లాయల్టీ అయినా శత్రుత్వం అయినా 100% ప్రయత్నం చేస్తాడు. మోడీ గారితోనైనా, వామపక్షాలతోనైనా, కాంగ్రెస్తోనైనా. అంటే లాయల్టీగా ఉంటే ఇంక అన్ని సర్వం వాళ్ళే, ఇంకా మళ్ళీ ప్రపంచంలో వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. వద్దు అనుకుంటే ప్రపంచంలో వాళ్ళతో దుర్మార్గులు ఎవరు ఉండరు. రెండు చెప్పగలరు. ఇది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ. ఇప్పుడు ప్రజెంట్ ఏమొస్తోంది, 12 జవహర్లాల్ నెహ్రూ సంబంధించి పాయింట్ ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. బట్ ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్వతంత్ర సమరయోధుడు. అట్లాంటి వ్యక్తి పట్ల భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ కావచ్చు, కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా సామ్యవాద విధానాలు వీటి పట్ల ఉన్నాయి. దాన్ని విభేదించండి, తప్పలేదు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గుర్తని నాకు అర్థం కాదు. ఓకే, ఆయన్ని బీజేపీ వాళ్ళు విమర్శించారనుకోండి, వాళ్ళతో విభేదించిన వాళ్ళు నేను సమర్థిస్తా. ఎందుకంటే డే 1 నుంచి నెహ్రూ గారి విధానాల పట్ల వాళ్ళు అదే వైఖరి. నేను నెహ్రూ గారి పాలసీని సమర్థిస్తాను, బట్ బీజేపీని గౌరవిస్తా. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నెహ్రూ గారి యొక్క సామ్యవాద విధానాలకు వాళ్ళు వ్యతిరేకం. కట్టుబడి ఉన్నారు. వాళ్ళ మాటలు గౌరవిస్తాను. చంద్రబాబు నాయుడు గారిది సామ్యవాదమా, సోషలిస్టమా ఏదనేది పక్కన పెడితే, మీరు కాంగ్రెస్ తో కలిసి రాజకీయాలు చేయడం కాదు, కాంగ్రెస్ లోనే పుట్టారు. తిరుపతిలో ఒక సన్నివేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా యంగ్, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అనుకుంటా ఒకసారి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి అందరూ విడిపోతా ఉంటే చంద్రబాబు గారు అక్కడే ఉన్నాడు. చాలా యంగ్ పర్సనాలిటీ. కోనేటి కట్ట అని ఉంటుంది ఆడ. కోనేటి కట్టలో బహిరంగ సభ పెట్టడం అక్కడ ప్రెస్టేజ్. ఇప్పుడు చిన్నది అయిపోయింది అది. చంద్రబాబు గారు బొగ్గ నిమిరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ వయసులో, అంటే యంగ్ గా ఉన్నాడు కదా, ప్రోత్సహించడం కోసం నిలబడ్డావు గట్టిగాని అభినందించి పోయి సీట్ ఇచ్చిపోయింది. అదే ఆయనకి ఎంట్రీ పాలిటిక్స్ లో. కాబట్టి ఆయన కూతురు ఔదార్యంతో ఎమ్మెల్యే అయ్యి, పెద్దవాడయ్యి, ఒకసారి మంత్రి అయ్యి, మరి ఆయన తండ్రి, ఆయనకన్నా దైవ సమాన తండ్రిని కూడా విమర్శించే పరిస్థితికి రావడం అనేది దారుణం. కాబట్టి లెజెండరీ పర్సనాలిటీ, నేషనల్ ఫ్రీడమ్ ఫైటరు, భారతదేశానికి పునాదులేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఎందుకు విమర్శించారంటే నచ్చి విమర్శించాడు నేను అనుకోను. అంటే నెహ్రూ గారి పట్ల మొదటి నుంచి ఖచ్చితమైన వ్యతిరేక అభిప్రాయంతో ఉన్న గ్రూప్కి లీడర్ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇదంటే ఏమన్నా సమర్థిస్తాడేమో అనేది ఆయన నిర్ణయానికి వచ్చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్ట్ చేశారు కదా, సనాతన హిందూ ధర్మం, పెద్దమ్మ హిందీ, ఇవన్నీ ముందు లేవు కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం లాయల్టీ ప్రదర్శిస్తే సమాజం హర్షించదు. మీ 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 పాలసీ కోసం మీరు లాయల్టీ ప్రదర్శించండి, విమర్శించండి. కాబట్టి ఇక్కడ మిస్ఫైర్ అవుతుంది. సరే, వారు ఏది ప్రయోగం చేద్దాం లెక్క కానీ అని ప్రయోగం చేశాడు. అది అంటే ఈ అవసరం ఎందుకు వచ్చింటుందంటారు సార్? బహుశా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి వారి మద్దతు కోరటం, వారు కూడా మద్దతు ఎక్స్టెండ్ చేయటం, ఈ పరిణామాల క్రమంలో దాని పర్యవసానంగా వచ్చిన పరిణామంగా దీన్ని చూడాలా? ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నారు. అంటే దేశ లో జరిగే కీలకమైన ఘట్టాలు, సన్నివేశాల సందర్భంలో
జాతితో కలిసి నడవాలి అని, దేశంతో కలిసి నడవాలి. ఇవాళ ఎన్డీఏ అడిగింది. అండ్ సహజంగానే ఆయన కాంగ్రెస్ వ్యతిరేక విధానానికి కట్టుబడి ఉన్న ఆయన ఇండి కూటమితో ఎట్టి బస్సులో ఆయన జారడు. షీ హ్యాస్ దట్ క్లారిటీ. ఎన్డీఏ అవసరం లేకపోయినా అడిగింది. బహుశా ఒక లిట్మస్ టెస్ట్, జగన్మోహన్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం అనే పద్ధతిలో అడుగుండొచ్చు. లేదా అందరినీ అడుగుతున్నాం కాబట్టి ఆయన్ని కూడా అడిగాం. బట్ హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ టు ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. దాని తర్వాత వచ్చింది ఈ నెహ్రూ గారి మీద. నెహ్రూ గారు ఆ తర్వాతే నియంత అయిపోయారు. అంతకుముందు వరకు సోషలిస్ట్ ఆయన, అంటే ఆ తర్వాత నియంత జగన్మోహన్ అయ్యారు. రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ పరంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం జరగాలని దాంతో విభేదించవచ్చు ఆయన అభిప్రాయంతో. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సహజంగా అధికారంలో ఉండే వాళ్ళే గెలుస్తారు, దాని వివాదం ఎందుకు అనేది ప్రిన్సిపల్ స్టాండ్. మీకు ప్రణబ్ ముఖర్జీ కోటేశాడుగా, కాంగ్రెస్ కదా అవును. అప్పుడు, బీజేపీకి వేశాడు. ఇక్కడ నాకు రెండు తేడాలు ఏం కనిపిస్తాయంటే, మీకు గుర్తుంటే రాష్ట్రపతిగా ముర్ము గారిని పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఇప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు కదా ప్రజెంట్, ఆయన ఒక కామెంట్ చేశాడు అప్పుడు, అసలు మేము అడగకుండానే మద్దతు ఇచ్చాడు ఆయన అని, కొంచెం ఎక్కువై. ఇమీడియట్ గా బహుశా సీనియర్ మినిస్టర్, ఆయన గతంలో జలశక్తి మంత్రిగా ఉన్నారు, ఇంతకుముందు ఉపరాష్ట్రపతి కూడా పనిచేశారు వాళ్ళ ఫాదరు, చాలా మంచి గొప్ప పర్సనాలిటీ, రాజ్నాథ్ సింగ్ లాంటి పర్సనాలిటీ, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, గజేంద్ర సింగ్ షెకావత్. ఆయన డైరెక్ట్ గా ఎక్స్ లో స్పందించాడు. మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు అడగడం కాదు కదా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరుంటే బాగుంటుందని అడిగామని చెప్పాడు. చూడండి, మేము అడగడం కాదు, జస్ట్ మద్దతు అడగడం కాదు, రాష్ట్రపతి విషయం కూడా చర్చించామన్నాడు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని అందులో ఆపినారు. అంటే ఇక్కడ బాగుంటుంది ఎక్స్చేంజ్, మేము పలానా వాళ్ళు పెట్టుకుంటాం, మీ అభిప్రాయం చెప్పండి, ఇది చెప్తే అంత గౌరవం కదా, పైపించి మిత్రపక్షం కాదు. అంటే ఇక్కడ నాకు కనిపిస్తోంది ఏంటంటే, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షం కాదు, ఆయన మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు, అలాంటిది వాళ్ళ పార్టీ ఆయన కామెంట్ చేశాడని అది పెద్దది కాకూడదని ఆయన ఎక్స్ లో స్పందించి మేము అడిగాం, రాష్ట్రపతి విషయం కూడా చర్చించాము అని చెప్పాడు కదా. ఇప్పుడు సీన్ కట్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశంతో యొక్క ఎంపీ సీట్లతో ఆధారపడినట్టు కేంద్ర ప్రభుత్వం, సొంత మెజారిటీ లేదు, మిత్రపక్షం, వాళ్ళకి నిజానికి ఆ గౌరవం ఇచ్చుండాలి. ఫోన్ చేసి చంద్రబాబు గారు కూర్చున్నారండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరిని పెడదామని అడుగుండాలి, మద్దతు అడుగుండాలి. సీన్ కట్ చేసి అది జరిగింది లేదో మనకు తెలియదు. జరుగుంటే మామూలుగా ఉండదు కదా, చంద్రబాబు గారు తెచ్చి ఇచ్చారు, ఆయనే బ్యానర్లు హోరెత్తుతాయి, బ్యానర్లు వచ్చేస్తాయి, తర్వాత కింద బ్రేకింగ్లు వచ్చేస్తాయి, వెళ్ళంగానే ఆలింగనం చేసుకున్నారు, ఈయన ఆలింగనం తమిళనాడు పక్కనే ఉంది, ఆయన తమిళనాడు మూలాలు, సౌత్ ఇండియా అన్ని మాట్లాడేస్తుంటారు. అవేం జరగలేదంటే బహుశా అడిగారా లేదో డౌట్, పైపిచ్చు వాళ్ళని అడిగారా లేదో డౌట్. ఈయన ఏకంగా ఫోన్ చేసిన ఆయన మామూలు వ్యక్తి కాదు, రాజ్నాథ్ సింగ్ ఇది టాప్ మోస్ట్ బీజేపీ పర్సనాలిటీ, ఫోన్ చేసి ఆయన అడగడం, ఈయన ఒక రోజు టైం తీసుకుని మద్దతు ఇవ్వడం. ఇక్కడ ఏమవుతోందంటే రెండుని కోవెంట్ చేయండి, అవసరం లేని జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్రపతితో సంప్రదించామని చెప్పి మాట్లాడడం, ఓటు అడగడం. ఇక్కడ మిత్రపక్షంగా ఉండే వాళ్ళని అడిగారా లేదో మనకు తెలియదు, అడుగుంటే ఇట్లా జరుగుంటుందని మన ఊహ, జరిగే పరిణామాలు బట్టి ఆంధ్రప్రదేశ్లో, కానీ అది తెలియదు. ఇది తెలుసు మనకు, జగన్ గారిని అడిగారు. దీన్ని చూస్తే బీజేపీ వాళ్ళు జగన్ గారి పట్ల రాజకీయంగా విభేదించిన వ్యక్తిగతంగా కన్సెంట్ కలిగి ఉన్నారు. దట్ మీన్స్, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఏదో అవకాశవాద బ్యాక్గ్రౌండ్ పొత్తు కాదు. ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి, నాకు కాంగ్రెస్ శత్రువు, సుభాష్ చంద్రబోస్ ఇది ఉంది కదా, శత్రువు మిత్రుడు అన్నట్టు. ఆ రోజు హిట్లరు ఈ విషయంలో అదే కదా ఆయన వ్యవహరించాడు, బ్రిటిష్ వాళ్ళకి హిట్లర్ పడదు కాబట్టి హిట్లర్ సహాయం తీసుకుంటాను అన్నాడు. హిట్లర్ దుర్మార్గుడే కావచ్చు, నా దేశం కోసం అన్నాడు, దాన్ని విభేదిస్తావు, సమర్థిస్తా, డిఫరెంట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని ఎటువంటి పరిస్థితులను ఒప్పుకోడు, పైపిచ్చి వారు కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు ఆయనతో. ఈ టైంలో మనం మద్దతు అడుగుదాం, ఏం పోయింది? పైపిచ్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నెసరిగా కేంద్రంతో గొడవ పెట్టుకోలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నా పని అన్నాడు. ఇది వాళ్ళకి నచ్చుండొచ్చు, ఈ రెండు కారణాలు, అన్నెసరి గొడవ పెట్టుకోడు, కాంగ్రెస్ తో పోడు, ఆయన కారణాలు ఇచ్చా, బీజేపీ కారణాలు ఇచ్చి కాదు. నాకు రెండు కలిసి వచ్చినాయి కదా. చంద్రబాబు గారి వరకు అవసరమైతే అన్నెసరిగా పొగడతాడు, అవసరం అనుకుంటే అన్నెసరిగా విమర్శ కూడా చేస్తాడు. పరిస్థితి అనుకూలిస్తే కేంద్రంతో కూడా వదిలేసి ఇంకోసారి పోయాడు కదా, గతంలో దేశం అంతా తిరిగినాడు కదా. కాబట్టి రేపటి చేయడానికి గ్యారంటీ ఇట్లాంటిది ఉంది. కాబట్టి జగన్ గారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు వాళ్ళకి పొలిటికల్ గా. కాబట్టి అది దానివల్ల దాన్ని ఇట్లా బ్రేక్ చేయలేడు చంద్రబాబు గారు, అది గమనంలో పెట్టుకోవాలి. జగన్ గారికి ఆ లాయల్టీ ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎంతవరకు ఉంటాడు అంతవరకు. మనకి జాతీయ రాజకీయాలు అవసరం లేదండి, నా వయసు 40-50 ఏళ్ళు, నాకు ఎందుకు జాతీయ రాజకీయాలు, నాకు రాష్ట్రం చాలు,
బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో నాకు ప్రత్యర్థి కాదు, వాళ్ళది ఎందుకు నాకు పంచాయతీ, ఇది జగన్ గారిది. మీరు కూడా అట్లుంటే ఈ సమస్యలు రావు. మీరు అట్లుండరు. నేను తప్పట్ను, చంద్రబాబు గారు అవకాశం వచ్చినప్పుడు ప్రధానమంత్రి కావాలంటే తెలుగువాడిగా సమర్థిస్తాను. బట్ మిమ్మల్ని ఎట్ట వాళ్ళు ఒప్పుకుంటారు జగన్ లాగా? కాబట్టి మీరు వైఖరి బీజేపీ ఆలోచనలకి బీజేపీ వ్యూహాలకి అనుకూలంగా ఉంటే వాళ్ళు లాయల్టీ లేకపోయినా గౌరవిస్తారు. మీరు ఎంత లాయల్టీ ప్రదర్శించినా మీ వ్యూహాలు తెలిసిన తర్వాత ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి మీ వ్యూహం మార్చుకోకుండా లాయల్టీ ప్రదర్శిస్తే ప్రయోజనం ఉండదు. రైట్ సార్.